అందరికీ నమస్కారం. తిరుపతి దేవస్థానం పరువు తీసేటట్టు ప్రభుత్వం పార్టీ నాయకులు కూడా పరువు తీసుకుంటున్నారు. ఈ కల్తీ నెయ్యి అనేది అసలు కొవ్వు కలుతుంది, యానిమల్ ఫ్యాట్ కలుతుందని పెద్ద రూమర్ చేశారు. సుప్రీంకోర్టుకి వెళ్ళారు. చివరికి వచ్చి సిబిఐ సిటీ విచారణ ఏంటంటే అది కల్తీ ఫ్యాటు కలవలేదు, యానిమల్ ఫ్యాట్ కలవలేదని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. అంటే రాజకీయ పార్టీ నాయకులు ఎవరి స్వార్థం కోసం తిరుపతి దేవస్థానాన్ని కూడా రుద్దుకుంటున్నారు. ఒకవైపు మతం పేరుతో కులాల పేరుతో చిచ్చు పెట్టుకుంటూ తిరుపతి దేవస్థానం ప్రపంచ ప్రసిద్ధించిన తిరుపతి దేవస్థానాన్ని కూడా పొరుగు తీసేటట్టు మాట్లాడితే వాళ్ళు భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈ విధంగా ప్రభుత్వం ఎప్పుడైనా గమనించి భక్తుల మనోభావాలు గణనం చేయాలి తప్ప రాజకీయ స్వార్థానికి కూడా ఉపయోగించకూడదు. ఒకవైపు మతం పేరుతోని కులాల పేరుతోని ఈ ప్రజాస్వామ్య దేశంలో మతాలు కులాలకు అతీతంగా ఉండాలి తప్ప మతాల కులాలను కలుపుకుంటూ రాజకీయ స్వార్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు అన్ని పార్టీలు కూడా అదే ఉంది. ఏ పార్టీ ఇందులో మంచి చెడు ఏమి లేదు. అన్ని పార్టీలు కూడా వాళ్ళ రాజకీయ స్వార్థంతో విచారంగా తయారు చేశారు. దాని తోడు పత్రికలు కూడా ఆ విధంగా తయారైనాయి. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసుకుంటూ మెయిన్ స్ట్రీమ్ మీడియా అన్ని డబ్బుల మీద ఆధారపడి వాళ్ళు ఎలా విమర్శించడం వీళ్ళు ఎలా విమర్శించడం కూడా చేయటం మొదలుపెట్టారు. అట్లా అప్పులు ప్రసంగం చేసి అప్పులు కొంపడి చేస్తున్నారు. ఈ విధంగా స్వార్థం కోసం చేసి చివరికి అభివృద్ధి పనులు నిల్లు ఇవన్నీ కూడా అప్పులతోనే ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా అదే పరిస్థితులు కూడా ఉంది. ఇక్కడ కూడా అప్పులు కొంపడం చేసి జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంది. ఎంతవరకు ఎక్సైజ్ మీద ఆధారం, ఎక్సైజ్ డబ్బులతోనే జీతాలు ఇవ్వడం ప్రభుత్వం నడుస్తుంది. చివరికి అంటే తాగుబోతం చేస్తుందన్నమాట తెలంగాణ ప్రభుత్వం కూడా. 2.5 సంవత్సరాలు దాటిపోయిన ఇవాటి వరకు ఇచ్చిన హామీలు అవి కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. ఈ స్పీకర్ ఈ అనార్హత ఎమ్మెల్యేని ఇటువంటి జంప్ చేయాలని కింద ఉన్నారు. పారిశ్రామికతను తీసుకొచ్చే రాజకీయంలో పెడితే వచ్చిన సమస్యలన్నీ ఇంతే ఉంటాయి కూడా. ఇది కూడా అసలు ముఖ్యమైన ఇక్కడ కూడా ఇప్పుడు మంత్రులు కూడా ఎవరికి వారు ఏమైనా తీరని వాళ్ళే విమర్శించుకుంటూ చివరికి పేపర్ మీద వేస్తున్నారు. వాళ్ళు విమర్శించుకుని మా మీద పెడుతున్నారు అంటున్నారు. అసలు కాంగ్రెస్ అధిష్టానం వరకు వాళ్ళ గురించి కూడా అసలు కాంగ్రెస్ అధిష్టానం వరకు ఉందా లేదా అనేది కూడా పరిస్థితి ఏర్పడింది. తెలంగాణలో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమి సనాతన ధర్మాన్ని తిరుపతి దేవస్థానం అడ్డం పెట్టుకొని పరుగులు తీసుకోవడం మొదలుపెట్టారు. మీ అందరూ సబ్స్క్రైబ్ షేర్ చేయవలసిందిగా కోరుతూ ఇప్పుడు మీ ముందుకు పోలాడు.